బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కారు దిగారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాల యాదయ్య హస్తం పార్టీ కండువ కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్ లో చేరికపై పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. ఖచ్చితంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా కాల యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. సో ఇప్పుడు అదే నిజమైంది. ఢిల్లీలో గత కొన్ని రోజుల నుంచి, గత 3 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసుకొని కూర్చున్నారు. అక్కడ పిసిసి అధ్యక్ష పదవి, నామినేటెడ్ పోస్టులు, చేరికలపై కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతున్నాయి. కాల యాదయ్య ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలు గెలవగా కొంతమంది ఎమ్మెల్యేలు అంటే పార్టీ ఫిరాయించారు. తాజాగా దానం నాగేందర్ కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా సంజయ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు, చాలామంది దాదాపు 5 నుంచి 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కూడా ఈ లిస్టులో జాయిన్ అయిపోయారు. ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెరగబోతుంది. ఖచ్చితంగా ఇంకో 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారనే ఒక చర్చ బలంగా కొనసాగుతుంది ఇక్కడ. అయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకుందనే చర్చ వచ్చిందో, ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడమే ముఖ్యమంత్రి టార్గెట్గా పెట్టుకున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేల సంఖ్య 33కు పడిపోయింది. ఒకవైపు ఇక్కడ ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా కీలకమైన నేతలు రావడం జరిగింది. కేకే లాంటి వాళ్ళు కూడా, దానం నాగేందర్ లాంటి వాళ్ళు చాలా ఆర్థికంగా బలవంతులు. వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటుంది. ఏఐసిసి ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చేసినటువంటి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇలానే కొనసాగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటుందనే ఒక చర్చ బలంగా వినిపిస్తోంది. జూలై మొదటి వారంలో కావచ్చు, 2వ వారంలో కావచ్చు, నెక్స్ట్ మంత్లో ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయనే ఒక చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో తన ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు ఒక కొన్ని సమీక్షలు నిర్వహిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేరకుండా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు మనకు ఉంటుంది, ఖచ్చితంగా పార్టీ మారొద్దనే రిక్వెస్ట్లు కూడా కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేరకుండా ఆపలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. ఇంకా ముందు చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయనే ఒక చర్చ కూడా బలంగా ఉంది. సో చూడాలి, నెక్స్ట్ జూలై ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో ఇంకా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారనే ఒక చర్చ కూడా బలంగా కొనసాగుతూ ఉంది. ఒకవైపు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు దిశగా ఆయన వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్.
ఆయన చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్పు ఎక్కడి నుంచి వచ్చిందంటూ కూడా ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు. చూడాలి ఇంకా ఎంతమంది పార్టీ మారబోతున్నారో, బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకుంటుందా కాంగ్రెస్, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనే అంశాల గురించి కూడా మనం వేచి చూడాల్సి ఉంది.